హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేను లాస్ట్ టైం చెప్పాను కదా వీడియోలో నాకు ఆస్ట్రేలియా వీసా ఎలా వచ్చింది, ఎన్నిసార్లు వీసా వేయాల్సి వచ్చింది, ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది, ఎప్పుడు అప్రూవ్ అయింది, ఎలా అప్రూవ్ అయింది, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఏంటనేది నేను మొత్తం ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో నేను అక్టోబర్లో మా హస్బెండ్కి పిఆర్ వచ్చిందనమాట, సతీష్కి పిఆర్ వచ్చింది. సో మేము అక్టోబర్ 24కి నా విజిటింగ్ వీసా వేసాం, అంటే యాజ్ ఎ వైఫ్ లాగా. సో మేము అక్టోబర్ 24 వీసా వేస్తే నాకు అది నవంబర్ 16 రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది, వాళ్ళు ఏం రీజన్ చెప్పారంటే మళ్ళీ అంటే రిటర్న్ విజిటింగ్ అంటే రిటర్న్ వచ్చేసేయాలి కదా, సో రిటర్న్ వచ్చేస్తారు అని మాకు నమ్మకం లేదు అన్నట్టు చెప్పారనమాట. సో అది రీజన్ ఇచ్చారు. నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి కూడా ఇట్లనే రిజెక్ట్ అయ్యి తనకేం రీజన్ చెప్పారంటే ఫండ్స్ సరిపోలేదని చెప్పారంటే మినిమం సమ్ 10-15 lakhs ఫండ్స్ చూపిస్తామన్నమాట. కొంతమంది 7 to ఇంకా మన ఇష్టం అన్నట్టు చెప్పారు. సో మేము ఒక 11-12 lakhs పెట్టుకున్నాం అకౌంట్లో ఫండ్స్ చూపించడానికి. సో నా ఫ్రెండ్కి ఏమో ఫండ్స్ సరిపోలేదని రీజన్ ఇచ్చారు, నాకేమో ఇలాంటి సంథింగ్ ఆర్ ది అదర్ రీజన్ ఇచ్చి వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ టైం రిజెక్ట్ అవుతుందని చెప్పి నేను విన్నాను, నాకు తెలిసిన ద్వారా, మా హస్బెండ్కి తెలిసిన ద్వారా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో మాకు నవంబర్ 16 రిజెక్ట్ అయింది. సో మళ్ళీ మేము ఫస్ట్ టైం మేము సెల్ఫ్ అనమాట, మేమే వేసాం, మా హస్బెండ్ వేశారు వీసా. సెకండ్ టైం ఏం చేసామంటే మేము లాయర్ ద్వారా, ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్తో వేయించాం. ఏజెంట్ వేశారు, మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన ఏజెంట్ ఉంటే ఢిల్లీలో, తను బాగా చేస్తారు, పక్కా వీసా వస్తుంది అని చెప్పి మాకు చెప్తే, సతీష్ ఫ్రెండ్, తనతో మేము ఏజెంట్ ద్వారా వేసాము. సో నవంబర్ 24 మేము సెకండ్ టైం వీసా వేసాం, మళ్ళీ విజిటింగ్ వేసాం అనమాట. అది మాకు చాలా రోజులు మాకు అసలు రిజల్ట్ ఏం రాలేదు. ఎందుకు అంటే డిసెంబర్ అండ్ జనవరి అనేది కొంచెం హాలిడేస్ టైం కదా ఇక్కడ, వీళ్ళకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్. సో మాకు రిజల్ట్ ఏం రాలేదు, అది కరెక్ట్ టైం కాదు అసలు వెయిట్ చేయడానికి కూడా అన్నట్టు చెప్పారు వేరే వాళ్ళు. సో మాకు రిజల్ట్ ఏం రాలేదు. సో మేమేం చేసాం, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, రిజల్ట్ ఏం రావట్లేదని మాకు ఏజెంట్ కూడా ఇచ్చిన సలహా ఏంటంటే, ఇది విత్డ్రా చేసేద్దాము, ఇది విత్డ్రా చేసి మళ్ళీ ఇంకో వీసా వేద్దాం అన్నారు. సో మేమేం చేసాము, జనవరి 10th విత్డ్రావల్ రిక్వెస్ట్ పెట్టాము, మళ్ళీ విత్డ్రావల్ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేసాం అనమాట చాలా రోజులు. అది కూడా చాలా రోజులు రాలేదు. సరే ఏదైతే అదైంది, ఇంకా రాలేదు కదా అనేసి ఎప్పుడు మేము ఫెబ్ 10th అనుకుంటా, ఫెబ్ 10th థర్డ్ టైం విజిటింగ్ వీసా వేసాం. ఇది విత్డ్రాల్ అవ్వకముందే ఈ వీసా వేసేసాము. ఫెబ్ 12th వేసాము. దీనికి కూడా అంతే, ఎన్ని రోజులైనా మార్చి కూడా వచ్చేసింది, మార్చి మిడ్కి వచ్చాము, మేము వీసా కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మాకు మా ఏజెంట్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే, పార్ట్నర్ వీసా, యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి పార్ట్నర్ వీసా వేయాల్సిందే, ఇక్కడికి వచ్చాకైనా పార్ట్నర్ వీసా వేయాలి, ఎందుకంటే నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను, ఇక్కడే జాబ్ చేయాలనుకుంటున్నాను, కెరీర్ అంతా ఇక్కడే చేయాలనుకుంటున్నాను కాబట్టి పార్ట్నర్ వీసా ఖచ్చితంగా వేయాలి. బట్ నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ ఇండియాలో మనం విజిటింగ్ మీద వేసి, విజిటింగ్తో ఇక్కడికి వచ్చాక బ్రిడ్జింగ్ వేయచ్చు. అంటే ఇక్కడికి వచ్చాక బ్రిడ్జింగ్ వేస్తే మనం ఇక్కడికి వచ్చాక ఫస్ట్ పార్ట్నర్ వేయాలి, పార్ట్నర్ వేసి అది వచ్చే గ్యాప్లో బ్రిడ్జింగ్ వీసా వేస్తే మనం వర్క్ చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకని నేనేమనుకున్నా, అక్కడ విజిటింగ్తో వచ్చి ఇక్కడ వచ్చాక పార్ట్నర్ వేసి, పార్ట్నర్ వచ్చే గ్యాప్లో బ్రిడ్జింగ్ వేసి జాబ్ చేసుకోవచ్చు, సెట్ అయిపోద్ది అనుకుంటే మనం అనుకున్నట్టు అన్నీ అవ్వవు కదా. సో విజిటింగ్ రాలేదు, విజిటింగ్ లేట్ అయింది. సో అక్కడ ఇండియాలో ఉన్నప్పుడే పార్ట్నర్ వేయాల్సి వచ్చింది మేము. సో మార్చ్ 11th అలా మేము పార్ట్నర్ వీసా లాంచ్ చేసాం. పార్ట్నర్ వీసా లాంచ్ చేస్తే మార్చ్ 18th వీసా వచ్చేసింది. ఇంకా చెప్పారు చాలామంది, ఏజెంట్ చెప్పింది కూడా ఏంటంటే, పార్ట్నర్ వేస్తే విజిటింగ్ త్వరగా ఇస్తారు, అంటే పార్ట్నర్ వేసి ఆ పార్ట్నర్ది మనం ఆల్రెడీ వేసిన విజిటింగ్ వీసాకి లింక్ చేస్తామన్నమాట, సో దట్ మనకి వీసా ఫాస్ట్గా వస్తుంది. మేము కూడా అదే చేసాం ఆబ్వియస్లీ, పార్ట్నర్ వీసా వేసి పార్ట్నర్ వీసా విజిటింగ్ లింక్ ఇస్తే మార్చ్ 18th వితిన్ 10 days కూడా అయిందో లేదు, 7 to 10 daysలోనే విజిటింగ్ వీసా వచ్చేసింది. అండ్ ఐ బుక్ మై ఫ్లైట్ అండ్ April 6th నేను ఇక్కడికి వచ్చేసాను. దట్స్ ద థింగ్. సో ఇప్పుడు నేను వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయ్యాయని చెప్తాను. విజిటింగ్ వీసాకి నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట, మర్చిపోతా అనేసి. విజిటింగ్ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కాబట్టి నేను జాబ్ చేస్తున్నట్టు పెట్టాను. సో 6 months పే స్లిప్స్ పెట్టాము, 6 months పే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇంకా అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఆధార్, ఐటీ రిటర్న్స్ పెట్టాము, Form 16 అండ్ లెటర్.
ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఏంటంటే మన హస్బెండ్ మనకి తీసుకొస్తున్నట్టు కదా విజిటింగ్ మీద అక్కడ ఆస్ట్రేలియాకి వాటెవర్. సో మనకి ఏంటంటే ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్ మన హస్బెండ్ లెటర్ లాగా రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఏంటి ఇట్లా నా వైఫ్ ఉంది ఇండియాలో, నేను ఇక్కడ నాకు పిఆర్ ఉంది, లేకపోతే నాకు వాటెవర్ సిటిజన్షిప్ ఉంది, పిఆర్ ఉంది, నేను ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నాను, నా ఇన్కమ్ ఇంత ఉంది, సో నేను నా వైఫ్ని విజిటింగ్కి తీసుకురావాలనుకుంటున్నాను, అదంతా చెప్పి ఆ లెటర్లో మనం క్లియర్గా రాసి సబ్మిట్ చేస్తామన్నమాట వాళ్ళకి. సో దట్ ఐ మీన్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనుకోండి ఇది కూడా. సో వన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనమాట. సో పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్, ఫామ్ 16, 6 months పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డ్ చెప్పానా, పాన్ కార్డ్, లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఐటీ రిటర్న్స్, యా మ్యారేజ్ సర్టిఫికేట్, సారీ మెయిన్ ఇంపార్టెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఆబ్వియస్లీ మనం హస్బెండ్ ద్వారా వస్తున్నప్పుడు విజిటింగ్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ పక్కా చూపించాలి, మ్యారేజ్ సర్టిఫికేట్. సో ఇవన్నీ అనమాట విజిటింగ్కి ఇవన్నీ సరిపోతాయి. ఇవన్నీ డాక్యుమెంట్స్ వేసి పెట్టి మనం విజిటింగ్కి నాకు తెలిసి మన ఇండియన్ రూపీస్లో అయితే 10,000 అవుతుంది అనుకుంటా విజిటింగ్ వీసా వేయడానికి. జస్ట్ మేము ఫస్ట్ టైం సెల్ఫ్ వేసుకున్నాం కాబట్టి మాకు 10,000 అయిపోయింది. సెకండ్ టైం మేము లాయర్ వేశారు కాబట్టి మాకు లాయర్కి వీ హ్యావ్ టు గివ్ సమ్ ఫీ అరౌండ్, అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. సో అది సో అది విజిటింగ్ వీసా ఇదైతే అదనమాట. మనం 3 times వేసాము. ఇదంతా జరిగింది. కమింగ్ టు పార్ట్నర్ వీసా. ఇప్పుడు పార్ట్నర్ వీసా ఏంటంటే పార్ట్నర్ వీసాకి చాలా మనీ ఖర్చు అవుతుంది, చాలా టైం కూడా పడుతుంది ఫస్ట్ థింగ్. సో సేమ్ మళ్ళీ మేము పార్ట్నర్ వీసా ఏజెంట్ ద్వారానే వెళ్ళాము. సో మనం వేసుకోలేము, ఇది ఏజెంట్స్తో అయితేనే బెటర్, ఇది మనం వేయడం కంటే ఏజెంట్స్తో వేస్తేనే బెటర్ అని చెప్పారు మాకు. సో మేము ఏజెంట్ ద్వారానే వెళ్ళాము పార్ట్నర్ వీసా. యా దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, విజిటింగ్కి చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. దాంతోపాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు పాస్పోర్ట్ ఆఫీస్లో ఇస్తారు. నేనైతే ఆంధ్ర కాబట్టి నాకు విజయవాడ గుంటూరు సైడ్ కాబట్టి విజయవాడలో నేను పాస్పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాను. వెళ్ళి మనం దానికి సమ్ ప్రాసెస్ ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మన ఒరిజినల్ పాస్పోర్ట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకు 1 week అలా మనకి ఇంటికి కొరియర్ చేస్తారనమాట వాళ్ళు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అప్లై ఫర్ పిఆర్ విచ్ ఇస్ పార్ట్నర్ వీసా. ఇంకా ఆల్రెడీ చెప్పిన డాక్యుమెంట్స్ కాకుండా ఇంకేం అవసరం అంటే ఫామ్ 80 ఉంటుంది. ఫామ్ 80 చాలా పెద్ద ఫామ్. అసలు మనం చిన్నప్పటి నుంచి స్కూల్ ఏంటి, కాలేజ్ ఏంటి, ఇంటర్, బీటెక్, మన జాబ్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, మన పేరెంట్స్ ఏం చేస్తారు, మన సిబ్లింగ్స్ ఎవరున్నారు, ఏమేమి చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మెన్షన్ దేర్ అనమాట. మాకు ఏజెంట్ పంపించారు, మేము అది ఫిల్ చేసాం, మొత్తం ఫిల్ చేసి అతనికి పంపించాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్న తీసుకొని వాళ్ళు వేరే డాక్యుమెంట్ వేరే ఫిల్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా ఫామ్ 80 అప్లోడ్ చేసేస్తారంట. సో దట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ డీటెయిల్ మనం ఇవ్వాలన్నమాట. నువ్వు నీ బీటెక్ ఎప్పుడైపోయింది ఆర్ వాట్ ఎవర్ డిగ్రీ, అది నీకు డిగ్రీ ఎప్పుడైపోయి నువ్వు ఎంత టైంలో జాబ్కి వెళ్ళావు, జాబ్కి వెళ్ళే గ్యాప్లో మళ్ళీ నువ్వేం చేసావు, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గివ్ అనమాట అదే. సో పార్ట్నర్ వీసాకి ఇవన్నీ డాక్యుమెంట్స్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఫామ్ 80 ఫిల్ చేస్తాం. ఆబ్వియస్లీ మనం ఫిల్ చేయాల్సిందే. వీటితో పాటు డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా. ఇంకా మిగిలినవన్నీ కామన్, మళ్ళీ పాన్ కార్డ్, ఆధార్, మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, 6 months పే స్లిప్స్. పార్ట్నర్ వీసాకి మనం నియర్లీ 6 months to 1 year అంట దానికి యావరేజ్ టైం. సో చాలా టైం వెయిట్ చేయాలి. సో ఈలోపు జాబ్ చేయొచ్చా లేదా అనేది ఇప్పటికైతే నాకు నో క్లారిటీ అండి. మా లాసాల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.